9 టీవీ న్యూస్ కి స్వాగతం. జి వాసలి గ్రామంలో 50 కుటుంబాలు టీడీపీలో చేరిక. ఆదోని నియోజకవర్గంలోని జి వాసలి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఆదోని టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కొంకా మీనాక్షినాయుడు ఆదేశాల మేరకు టీడీపీ సీనియర్ నాయకుడి ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో ఈ చేరిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చేరిన కుటుంబాలకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఉమాపతి నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు విశ్వాసముంచి స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఆదోని నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బత్తిని కుబేర్నాథ్, జిందేశంకర్, రంగన్న, రామస్వామి, మండల అధ్యక్షుడు శివప్ప, వెంకటేష్తో పాటు గ్రామ నాయకులు ప్రహ్లాద్ రెడ్డి, రాఘవేంద్ర, మహదేవ్, దేవమణి తదితరులు పాల్గొన్నారు. 9 టీవీ న్యూస్ రిపోర్టర్ బషీర్. ఈరోజు జీవసల గ్రామం నుంచి దాదాపు 50 కుటుంబాలు వైసీపీ నుంచి గంగన్న మరియు లింగన్న, చంద్ర, పప్పులు, గజ్జప్ప మరియు వారి మిత్ర బృందం అందరూ కలిసి తెలుగుదేశం పార్టీలోకి మా గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు రాఘవేంద్ర కానీ, ప్రహ్లాద్ రెడ్డి కానీ, దేవా కానీ, మూకన్న కానీ వచ్చినోడు మా గ్రామ నాయకులు ఆధ్వర్యంలో మరియు మావాడు మా కుమారుడు కుబేర్నాథ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఈ 50 కుటుంబాలని పెద్దలు మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీలకు సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మరి మా మండలాధ్యక్షుడు మరియు నీటిపాదల చైర్మన్ రామస్వామి గారు, మార్కెట్ హెడ్ చైర్మన్ జిందే శంకర్ గారు, శారదా శంకర్ గారు, వీరందరూ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో కూడా సాధారణంగా ఈ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ రాబోయే కాలంలో పంచాయతీ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ మీ గ్రామ పరిధిలో మీ నాయకత్వం బట్టి టికెట్లు కేటాయిస్తాం. ఖచ్చితంగా ఈ తూరి ఇంతమంది జనసొంతం ముందు చెప్తున్నా జీవసల గ్రామంలో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. నాయకత్వం ధైర్యం ఉంది కాబట్టి మాకు కూడా ఒక ధైర్యం వస్తూ ఉంది. జీవసలలో ఖచ్చితంగా రాబోయే పంచాయతీ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ జీవసల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిలో ఉండాలి. ఆ ఉండేటట్లు మీరు అందరూ ప్రయత్నిస్తారు. ఖచ్చితంగా గెలిపిస్తే మీకు కానీ రేపొద్దు 29లో రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లకి మీరందరూ గెలిచి ఉంటే మాకు కానీ ఒక బలం ఉంటుంది. మీరందరూ గెలిచి ఉంటే రేపొద్దు గ్రామాల్లో మీ గ్రామంలో ఇప్పుడు ఇంతకుముందు దాదాపు 10 సంవత్సరాల్లో మీ గ్రామంలో అప్పుడెప్పుడో మన సర్పంచ్ ఉండేవాడు. ఖచ్చితంగా ఇద్దరు మన సర్పంచ్ దయచేసి వచ్చిన నాయకులకు కానీ, కార్యకర్తలు కానీ, పార్టీ అభిమానులు కానీ తెలియజేస్తున్నా, ఇది సంబరం కాదు. మీ గ్రామంలో సర్పంచ్ గెలిపించుకుంటే మీరే ఆ గ్రామానికి ఎమ్మెల్యే, మీరే ఆ గ్రామానికి ఎంపీ, మీరే ఆ గ్రామానికి ముఖ్యమంత్రి. ఖచ్చితంగా అది ఎవరు నిలబెట్టాలనేది పార్టీ అధిష్టానం పెద్ద మీనాక్షి నాయుడు గారు నిర్ణయిస్తారు. ఎవరు నిలబెట్టాలి, ఎందుకంటే ఆ రోజు ఆ పరిస్థితిని బట్టి, ఆ కేటగిరీని బట్టి అది ఎస్సీ వస్తుందా, బీసీ వస్తుందా, ఓసీ వస్తుందా, దాన్ని బట్టి మీ అందరూ అభిప్రాయాలు తీసుకొని ఆయన నిర్ణయిస్తారు. నిర్ణయించిన వ్యక్తి సర్పంచ్. కానీ గ్రామంలో ఉండే పార్టీ నాయకులు ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ సర్పంచే. ఆయన కూడా సర్పంచ్ అని ఫీల్ కావాల్సిన పనిలే. ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ సర్పంచ్. ఇప్పుడు మీనాక్షి నాయుడు ఎమ్మెల్యే నడుతూ ఉండేది మేమే కదా, అందరూ నడుతున్న వాళ్ళు మీకు తెలుసు కదా కొంతమంది పాత్రలు. అంతే, మీరు ఖచ్చితంగా అందరికీ గౌరవం ఉంటుంది. వాడే సర్పంచ్ అనే వాడే తిప్పులు పడతారు, వాడలేదు కదా, అందరూ గెలిపించుకుంటే మన సర్పంచ్ ఆడ తెలుగుదేశం సర్పంచ్ ఉంటాడు. అంతే, ఎవరో రాఘవేంద్ర, ప్రహ్లాద్ రెడ్డి, దేవన్న, ఉమాపతి, ఎల్లమ్మ కాదు, తెలుగుదేశం సర్పంచ్ ఉంటాడు. అప్పుడు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ సర్పంచ్ ఉన్నారు. దయచేసి నా ఒక కోరిక, ఇప్పుడు పటిష్టమైన నాయకత్వం ఉంది జీవశాలలో. ఖచ్చితంగా సర్పంచ్ని, ఎంపీటీసీని గెలిపించుకుంటున్నారని ఖచ్చితంగా ఆశిస్తున్నా. మీ గ్రామానికి ఇప్పటి నుంచి నేను కానీ చెప్తున్నా, మీ గ్రామానికి ఇప్పటి నుంచి నా దగ్గరికి రావాల్సిన పనిలే, అధికారిక పనులు ఏమంటే నా దగ్గర రండి. పార్టీ సమస్యలు ఏదైనా ఉంటే మోడు ఉంటాడు అందరూ, ఎందుకంటే వాళ్ళ కుటుంబం మోడు ఉంటాడు దగ్గరలోనే. మీకు ఏదున్నా మీకు 90% పార్టీ సమస్యలు వాడు తెలుస్తాడు. అధికారులతో ఏదైనా ఉన్నా వాడు మాట్లాడే శక్తి ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మిగతా ఏదైనా ఉంటే నా దగ్గర రండి, ప్రజాని దగ్గర రండి. ఓకే, అందరూ గెలిపించుకొని రావాలి. ఫోటో తీద్దాం.